నమస్తే అండి, నేను రజాక్. దేక్ లెంగే సాలా సాంగ్ తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి అన్ని సాంగ్ల రికార్డులు అయితే లేపేసిందని చెప్పొచ్చు. పవన్స్ డ్యాన్స్కి ఇప్పుడు సోషల్ మీడియా షేక్ అవుతుంది. చిక్రీ చిక్రీ సాంగ్ రికార్డ్స్ అవుతున్నాయి. మన రామ్ చరణ్ సాంగ్ రికార్డ్స్ ఏవైతున్నాయి వాటిని కూడా బాబాయ్ లేపేసినాడు. అబ్బాయి సాంగ్ రికార్డ్ని కూడా బాబాయ్ లేపేసినట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇది వింత అనమాట. అబ్బాయి రికార్డ్స్ని బాబాయ్ లేపడం. సో ఇలాంటివి అప్పుడప్పుడే దర్శనమిస్తూ ఉంటాయి అనమాట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైనమిక్ దర్శకుడు హరీష్ శంకర్ కోంబోలో వస్తున్నటువంటి లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ కోంబో నుంచి వస్తున్నటువంటి సినిమా కావడంతో ఈ మూవీపై బాగా అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా ఈ సినిమాని ఓ రేంజ్లో చేస్తున్నాడు హరీష్ శంకర్. ఇది స్ట్రైట్ సినిమా అనమాట, రీమేక్ కాదు. రీమేక్ అనుకోకండి. ఈ సాంగ్ సోషల్ మీడియాలో రికార్డులు మోత మోగిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించినటువంటి ఈ పాట 24 గంటల్లోనే ఏకంగా 30 మిలియన్ల వ్యూస్ని అయితే సాధించింది. 24 గంటల్లో ఈ రేంజ్లో వ్యూస్ సాధించినటువంటి పాట దేక్ లెంగే సాలా ఈ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. అంతకుముందు ఈ రికార్డు రామ్ చరణ్ పెద్ది చిక్రీ చిక్రీ పేరు మీద ఉంది. ఇప్పుడు ఆ రికార్డుని బ్రేక్ చేసి దేక్ లెంగే సాలా నిలిచింది. ఈ పాట ఈ రేంజ్లో హిట్ అవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ స్టెప్లు అని చెప్తున్నాను. సో నేను సాంగ్ మొత్తం చూసినాం కదా, దానికి సంబంధించి కూడా మాట్లాడినా కదా. పవన్ కళ్యాణ్ గారు ఇలా చేస్తే చాలు, ఆయన ఎంజాయ్ చేస్తా డ్యాన్స్ స్టెప్లు వేస్తే చాలు అనమాట. బాగుంటుంది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ అదిరిపోయే స్టెప్స్ వేశారు. ఈ క్రెడిట్ మాత్రం దర్శకుడు హరీష్ శంకర్దే. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అయితే ఆయన నుంచి ప్రస్తుతం ఎలాంటివి కోరుకుంటున్నారనేది పక్కాగా ప్లాన్ చేసి దేక్ లెంగే సాంగ్లో దించారని చెప్పొచ్చు. దాంతో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ విషయంలో హరీష్ శంకర్పై ప్రశంసలు కూడా వస్తున్నాయి. ఇక ఈ ఒక్క సాంగ్తోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై అంచనాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పీక్ లెవెల్కి తారాస్థాయికి తీసుకెళ్ళిపోయారనమాట. ఇక ఈ సినిమా కూడా సాంగ్ లాగానే భారీ విజయం సాధిస్తుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా 2026 సమ్మర్లో ఏప్రిల్లో రిలీజ్ కాబోతోంది అనమాట. మరి ఈ సాంగ్తోనే ఈ రికార్డు క్రియేట్ చేసినటువంటి మూవీ మరి ఏ రేంజ్లో ఉంటుందో మీరే ఊహగా వదిలేస్తున్నాం. సో మొత్తానికైతే అబ్బాయి పేరు మీద ఉన్నటువంటి రికార్డుని అయితే బాబాయి 24 అవర్స్లోనే దేక్ లెంగే సాలా సాంగ్తో లేపేసి అవతరేసినటువంటి పరిస్థితి. సో ఇది కాంట్రవర్సీ అయితే కాదు, బట్ ఏంటంటే ఉండాలి కదా. సో ఇది ఉండాలి కదా. సో అదనమాట క్రేజీ న్యూస్. మామూలు కాదు, ఓ రేంజ్లో ఒక రికార్డ్ని అయితే సెన్సేషన్ సృష్టించిందని చెప్పొచ్చు ఈ సాంగ్.